ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు మన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువర ప్రేమ మీ అందరి కోసం ప్రార్థిస్తూ మీరు కూడా మా గురించి ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. అనేక మంది ఫోనుల ద్వారా మీ సత్యమును బట్టి మీరు హృదయపూర్వకంగా విశ్వాస నమ్మకంతో ప్రభుతో మాట్లాడుచుండగా మీ ఇబ్బందులు, కష్టాలలో, బాధలలో మన తండ్రి అయిన యేసయ్య మీకు తోడున్నట్టుగా నేను నమ్ముచున్నాను. ఈ విధంగా మనం అనుదినము మేలుకొని ప్రభునామములో ఆయన్ని స్తుతించి ఆయన్ని ఘనపరచేవారుగా ప్రభు మనకిస్తున్నగా. మరి ఈరోజు వాగ్దానం మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మొరుగై ఉండనేరదు. దేవునికి స్తోత్రం. మనము లోకానికి వెలుగై ఉన్నామంటున్నారు. అవును కదా, మన లోక రక్షకుడు మరి మనలందరినీ ప్రేమించి ఆయన వెలుగై ఉన్నప్పుడు మనము కూడా వెలుగై ఉండాలి. కొండ మీద కట్టబడినట్టి ఆ పట్టణము మరుగై ఉండదు కదా. అందరికీ కనిపించినట్టుగా నీవు నీతిమంతుడైన బిడ్డగా, వెలిగిస్తున్న బిడ్డగా, పరిశుద్ధాత్మ పొందుకున్న బిడ్డగా ఈ లోకములో ఉంటుండగా నువ్వు అందరికీ వెలుగై ఉండాలి. కాబట్టి మనములను చూచినప్పుడు ఇది లోక సంబంధమైన ఆ యొక్క ఆత్మలో పరిశుద్ధాత్మ కలిగి, శక్తి కలిగి ఈ లోక సంబంధమైన వారికిని, వెలుగులో ఉన్న వారికిని, మనలో ఉన్నట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రత్యక్ష మరి లోక సంబంధం ఉన్న చీకటిలో ఉంటున్న వారికిని, మరి ఆ వెలుగు చీకటిలో ఉన్నది కానీ వెలుగును గమనించక ఉన్నట్టు వారికిని మనకును ప్రత్యేకత ప్రభు మనకిచ్చిన కృపను బట్టి నువ్వు లోకానికి ఏమై ఉన్నావు? వెలుగై ఉన్నావు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా మన పూర్వీకులు చీకటిలో ఉంటిరి, ఇప్పుడు ప్రభునందు వెలుగులో ఉన్నాం. మన పూర్వీకులు ఏదేంట్లున్నారు? చీకటిలో ఉన్నారు. అయితే ఇప్పుడు నువ్వు నేను కూడా మన యేసుక్రీస్తు లోకరక్షకుడు వచ్చి మనలందరినీ కూడా వెలుగులో, ఆ కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన గాయపడిన గాయముల ద్వారా ఈరోజు మనందరం కూడా వెలుగులో ఉంటున్నాం, వెలుగై ఉన్నాం. కాబట్టి అయితే అందుచేత మరి నువ్వు నేను కూడా ఇక నిద్రించుచున్నావేమో, మేలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవుడే చెప్తున్నాడు. ఇంకా మీదట నువ్వు నిద్రించుతూ మృతుల సంఖ్యలో ఉన్నాయేమో, అయితే నువ్వు లేచి ఆయన్ను ప్రార్థించుము. ఆయన వెలుగు నీపైన ప్రకాశించుతున్నదని ఆయనే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి భూమి మీద నువ్వు నేను కూడా జీవిస్తున్నప్పుడు మన తండ్రి వెలుగులో మనము జీవించాలి. ఆయన జీవగల దేవుడు గనక, ఆయన జీవించినడు గనక, ఆయనలో జీవం ఉన్నది గనక, ఆయనలో వెలుగు ఉన్నది కాబట్టి ఆ వెలుగు కుమారులకు కుమార్తెలకి ఆ వెలుగు ఈ లోకములో వారిపైన ఉంటున్నదని ప్రభువే చెబుతున్నాడు కదా. మరి ఆ వెలుగులో ఉంటున్న నువ్వు నేను కూడా ఆయనలో జీవం ఉండను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఏమున్నది? జీవముండును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఈరోజు పరిశుద్ధాత్మతో మనము మరి ఆయన నామములో మెలకుగా ఉండి ప్రార్థిస్తూ జీవిస్తున్నట్టు మనకు జీవం గల తండ్రి మనలో ఉన్నప్పుడు నువ్వు జీవిస్తున్నావు గనక నీలో ఏమున్నది? వెలుగు ఉన్నది. ఆ వెలుగు చీకటి అది గమనించదు, కానీ చీకటిలో వెలుగు ఉన్నది. లోకములో వెలుగు ఉన్నది. వెలుగు మరి చీకటిలో ఉన్న జనాలు అది గమనించరు గనక పరిశుద్ధాత్మతో ఉన్న బిడ్డలకు వెలుగై ఉన్న సంగతి నువ్వు నేను కూడా గమనించి ప్రభునామములో మనలో ప్రభు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దానిని గ్రహించకుండెను. ఆ వెలుగు లోకములో ఉన్నది, కానీ చీకటి దాన్ని పాపము చేయవారు దాన్ని గమనించక మళ్ళీ పాపములో పడి ఉన్నట్టుగా, చీకటి అనగా పాపము. మరి పాపము చేయువారు వెలుగులో ప్రవశించక, వెలుగులో జీవించక, వెలుగులో ఉన్న సంతోషం, ఆనందం పొందుకోలేక వారు వెనుకబడినట్టుగా మనము ఇక్కడ ప్రభు యొక్క వాక్యములో మరి ఈరోజు మనం నిద్రిస్తున్నామా?
పెందల కాడ లేచి ప్రభునామమును స్తుతిస్తున్నామా? మరి వాక్యం చెబుతున్నది, నువ్వు మేలుకొని ఉండమంటున్నావు. మృతులుగా మీరు ఇంకా నిద్రించే వారు ఉండకూడదు, మేలుకోమని చెబుతున్నట్టు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఆయన అంటుండ కదా, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించుకుని ఉన్నది. ఈరోజు ఆ విధమైన పరిస్థితిలో మనలో ఉంటే మనందరం కూడా మెలుకుగా లేచి ప్రభులో ఎక్కువజామున పెందల కాడ ప్రభునామను ప్రార్థించేవారుగా నేను ఉండాలని ప్రభు ఈరోజు మనకు చెబుతున్నట్టు వాక్యం ద్వారా ఆయనే చెబుతున్నాడు. కాబట్టి ఈరోజు మరి ఆ మాటను నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆ వెలుగుగా ప్రకాశించటానికి మరి ఎంతో మనము తండ్రి నామంలో ఉండేటి వారుగా ప్రభు చెప్పిన మాట నిజమే కదా. అయితే నిజమైన వెలుగు ఉండినో అది నిజమైన వెలుగు లోకమునకు వచ్చునో కానీ ప్రతి మనిషికి వెలిగించుచున్నదే కానీ అది ఎవరులైతే ప్రభు చిత్తములో కృపలో ఉంటారో అది అందరికీ కాదు, కానీ ప్రభు చిత్తం ఉన్నది నిజమైన వెలుగు లోకాన్ని వెలిగించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి దినము నేను కూడా ప్రభు సన్నిధిలో నిజమైన వెలుగు ఉన్నదని, పరిశుద్ధుడు ఉన్నాడని, జీవం కలిగి ఉన్నాడని నమ్మి విశ్వసించి ఆయన చిత్తంలో మనందరం కూడా ఈ విధంగా మన కుటుంబాలు ఆశీర్వదిస్తున్నాడు నమ్మి విశ్వసించాలని ప్రభుపేట మనం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రేమ కృపా జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదవందనానైనా మీ నిజమైన వెలుగు తండ్రి లోకంలో ఉన్నది, కానీ దాన్ని గమనించక నా ప్రభువా ఎంతోమంది నాయన మళ్ళీ మృతులులాగా జీవిస్తున్నారు. అయా నా తండ్రి, మృతులు మేము కాకుండా నా ప్రభువా పరిశుద్ధులుగా తండ్రి ఎక్కువ జాములు లేచి నీ మహిమను తండ్రి, నిన్ను సిద్ధను తండ్రి అది ఉదయించి మా పైన ప్రకాశించున్నదని నమ్మి సూచించే కృప ప్రతి కుటుంబానికి సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.